విధ్వంసం అని చెప్పి గవర్నర్ నోట్ అని చెప్పడం. విధ్వంసం ఏంటండి గవర్నర్? ఆ భాష ఏంటండి ఇది? విధ్వంసం అని అది పొలిటికల్ లాంగ్వేజ్. అది ముఖ్యమంత్రి మాట్లాడండి అర్థం ఉంది, కానీ గవర్నర్ నోట్ అంటే విధ్వంసం అని మాట్లాడించి వచ్చింది. ధర్మ పోనీ విధ్వంసం ఈ పోనీ వీళ్ళేదో బాగుపెడతారు, మహా అద్భుతాలు చేస్తారంటే అద్భుతాల పుస్తకం. అద్భుతాలు ఏమున్నాయండి? 24 గంట ఈ 47 గంట ఇప్పుడు సూపర్ 6 కాదు, సూపర్ 10 అంటే సూపర్ 6 ఉత్కాకి అయిపోయింది. ఇప్పుడు సూపర్ 10 ఇప్పుడు 47 సంవత్సరంకి. అంతవరకు మనం వచ్చి నోళ్ళు చాచుకొని ఆవులు చాచుకొని కాసుకొని కూర్చోవాలంట. ఏంటి వాడితే మనం చూసాం కదా. అది గవర్నర్ గారితో చెప్పించారు. సార్ ఇక్కడ పాపం ఆయనకి రాజకీయ అవగాహన ఉండి మాట్లాడారు, లేదు ఆవేశంతో మాట్లాడారు, ఏదో చెప్పాలని చెప్పారు. అయితే నేను దాంట్లో ఏంది కామెంట్ చేయండి, కానీ ఆ 3 అంశాలు ఏదో ఒక అంశమై ఉంటుంది. ఎందుకంటే ఏదైతే రాజకీయ శాసనసభలో ఉన్న పక్షం మేము అడిగిన డిమాండ్ ఏంటి? శాసనసభలో ఉన్న రాజకీయ పార్టీల్లో మూడు పక్షాలు వచ్చి ఒక పక్క ఉన్నాయి, అది అధికార పక్షం. ఇంకా మిగిలిన ఒకటే పక్షం, ఆ పక్షం వచ్చి వైసీపీ. కాబట్టి దానికి ఆ స్టేటస్ ఏమని అడిగాం. లేదు అంతకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఆ పార్టీకి ఎక్కువ ఉన్నాయి. ఎస్, ఆయన కానీ తీసుకోమని అపోజిషన్ మాకు అడగడానికి హక్కే లేదు. ఆయన అపోజిషన్ లీడర్, ఆయన ఉంటారంటే మాకు హక్కు ఎక్కడ ఉంది? మేము అడిగితే ఆ అమ్మాయికి అనుకోరండి. నేను అన్నానా ఆయన అన్నారు, నేను అన్నాను చెప్పండి. నేను అనట్లేదు, తప్పు. ఆయన అపోజిషన్ లీడర్గా ఉందాం అనుకుంటే అప్పుడు మా పార్టీకి రాదు. ఎందుకంటే మా పార్టీ కంటే వైసీపీ కంటే ఆయనకి ఎక్కువ ఉన్నాయి, 21. సరే, జనవరిలో ఓట్ల ప్రకారం ఉంటుంది, ఇక్కడ వచ్చి సీట్ల ప్రకారం ఉంటుంది. మన డెమోక్రసీలో, మన రాజ్యాంగంలో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. మాకు 40% ఓటు వచ్చినాయి, ఆయనకు వచ్చి 6%, 7% ఓటు వచ్చినాయి. సంఖ్య సీట్ల మీద ఉంటుంది తప్ప ఓట్ల మీద ఉండదు, ఓటు శాతం మీద ఉండదు. ఐ అగ్రీ అబ్బాయి, అందులో రాజీ లేదు. కానీ రెండో పక్షం ఏదైతే ఉంది, రెండో మాట అది మేము మాకు ఎక్కువ ఉన్నాయి, ఎవరి వస్తే మాకు వస్తుంది అనే మాట అర్థం వచ్చేటట్లు మాట్లాడదు. ఎస్, వాళ్ళకే వస్తుంది, తీసుకోమని అడుగుతున్నాడు. నూతనమా వాళ్ళు ఉంటే మేము అడగడానికి అడిగితే మీరే మా మొక్క మీద ఏంటయ్యా ఏం పోయింది అంటారన్నారు మీరు. ఏం చెప్పండి, నువ్వు అడిగారు కాబట్టి చెప్తున్నాడు. నేను నా అంతా నేను చెప్పలే. నిన్న జరిగినటువంటి గవర్నర్ ప్రసంగం అనేది కౌంటర్కి రాదు కాబట్టి వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చినా కూడా అది అసెంబ్లీకి హాజరు అయినట్లు కాదు అని చెప్పి సార్, అది అప్రస్తుతం అండి మాకు. మీరు ఊరికినే 2-3 ఛానల్స్ పత్రికలు ఇది డేట్ కౌంటర్, ఆ డేట్ కౌంట్కి వస్తుందని మేము వచ్చామా? ఆ డేట్ని మేము లెక్కెట్టుకోవడానికి వచ్చామా? లేదా అదేమని మాకు అవసరమా? అది మాకు అవసరమా? దాని మీద మా బుర్ర పెట్టామా? మీరే అది రాస్తారు, మీరే ఇది రాస్తారు. కాదండి, నేను అడుగుతా. నో, మాకు అది అప్రస్తుతం. మేము దాని గురించి మేము వచ్చి ఉంటే మీరు స్పీకర్ ఒక మాట, ఈరోజు స్పీకరు మొదట మాట్లాడటముగా మొదటి రోజు సమావేశం అని కూడా మెన్షన్ చేశాడు ఈరోజు. సార్, నేను అంటుంది మీకు అర్థం అవ్వట్లేదండి. మాకు ఆ డేట్లో ఇది కౌంట్ అవుతుందా కౌంట్ అవుతుందో మాకు అప్రస్తుతం. మా బుర్రలో కానీ, మా ఆలోచనలో కానీ, మా విధానంలో కానీ అది లేదండి. మాకెందుకు ఏమని? సరే, ఆయన తెలుసు, మాకు నేను అక్కడ లేదు. కానీ స్పీకర్ గారు మరి మా హౌస్కి వచ్చి ఉన్నా, లేకపోతే నన్ను పిలిస్తే కాఫీ ఇస్తానంటే వెళ్ళి చెప్తున్నాం. అది మాకు అప్రస్తుతం అండి. మీది కౌంటింగ్ కోసం మేము, ఈ డేట్ల కోసం మేమేమి సభకు రాలేదండి. మా హక్కుని మేము మీ ద్వారా, సభ ద్వారా గవర్నర్ గారి దృష్టికి, ప్రజల దృష్టికి తేడానికి వచ్చామండి అని చెప్పేవాళ్ళం. మేమెందుకు
ఒకవేళ నిజంగానే మీ ఎమ్మెల్యేలు రాకుండా అదే యాంగిల్లో కానీ కట్ అయితే మీరు బై ఎలక్షన్ పడడం సిద్ధంగా ఉన్నారా? సరే అప్పుడు అది కాదండి, ఎంత అమాయకమైన ప్రశ్నలు వేస్తారండి. మాది రాజకీయ పార్టీ అండి. రాజకీయ పార్టీ అన్ని అంశాలకి అన్నిటికీ తయారుగా ఉంటుంది. మేమేమి సాధువులం కాదు, మేమేమి తపస్సు చేసుకోవడానికి మేము వెళ్ళి ఋషులం కాదు. మేము రాజకీయాలు ఉన్నవాళ్ళం. మేము రాజకీయాల్లో సందర్భం బట్టి సమయాన్ని బట్టి ఈ అంశం మీద అంశాన్ని మేము తయారుగా ఉంటాం. దాని గురించి మనకు డిస్కస్ చేసుకోవడం ఎందుకు? ఓకేనా? సరే ఇగో ఎవరైనా సరే లీడరు నాయకత్వం వహించిన వాళ్ళు రెచ్చగొడితే చంద్రబాబు నాయుడుకి వచ్చి నిన్న అది ఈ లేఖ తప్పురాజండి ఆయన తప్పుతో పట్టించారా? చెప్పండి, ఒప్పుకుంటారా? చంద్రబాబు నాయుడు నిన్న లేఖ రాసింది సీఎంఓ, ఆయన తప్పుతో పట్టించారా? ఆయన ఆలోచన అయింది.